వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసలు దేవుడు అంటే భక్తి, భయం లేని వ్యక్తులను టీటీడీ చైర్మన్లుగా నియమించారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. శ్రీవారి దర్శనానికి ఇచ్చే టికెట్లతో కూడా బోర్డు సభ్యులు వ్యాపారం చేశారని ఆయన విమర్శించారు. రోజు లాంటి వ్యక్తులు డబ్బులు తీసుకొని టికెట్లు అమ్ముకున్నారని ఆయన మండిపడ్డారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలలో వీఐపీ దర్శనాలు తగ్గించి సామాన్య భక్తులకు దర్శనాలు కల్పించేలా చర్యలు తీసుకున్నారని ఆయన తెలిపారు. వైసీపీ పాలనలో అసలు భక్తే లేని వ్యక్తిని, దేవుడంటే భయం భక్తి లేని వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమించడం, పాలక వర్గంలో కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళని, దర్శనాలని వ్యాపారాలుగా మార్చే వ్యక్తుల్ని అందులో మెంబర్స్గా నియమించడం, ముఖ్యంగా రోజా లాంటి వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళు 30 మంది 40 మందితో దర్శనాలు కమర్షియల్గా డబ్బులు తీసుకుని మరి దర్శనాలకి తీసుకువెళ్ళటం ఇవన్నీ మనకు తెలిసినయే. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విఐపి దర్శనాలు కూడా తగ్గించి సామాన్య భక్తులు అందరూ కూడా దర్శనం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. మరి మొన్న జరిగిన ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం మరి మనందరికీ తెలుసు, లక్షలాదిగా మరి భక్తులు అక్కడ చేరుకుంటారు. మరి భక్తులు చేరుకున్నప్పటికీ లక్షలాదిగా ఎక్కడా కూడా చిన్న అపశృతి జరగకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. కొంతమంది మీడియా సోదరులు అక్కడ చేసిన చిన్న పని, ఏదైతే ముఖద్వారం ముందు తాళాలు వేసినట్టు వాళ్ళు పోస్ట్ పెట్టారో దాన్ని చూసి మరి భక్తులు ఏదో తొక్కిసలాట జరిగిపోతే మీరేం చేద్దరు, ముఖద్వారాన్ని తాళాలు వేయటం ఏంటని చెప్పి మరి వైసీపీ వాళ్ళు అర్థం లేని వాదనలో వినిపిస్తూ ఉన్నారు. వాళ్ళకి బుద్ధి రాదని చెప్పి, ఎందుకంటే పరమ వైసీపీ పాలన